అందరూ ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో, నా బ్లాగ్ చూస్తున్నారో, సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా వీడియోస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ దీంట్లో అయితే చాలా విషయాల కోసం నేను మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో నేను ఫస్ట్ దీనికన్నా ముందు వీడియోస్ అని చూడకపోతే సో చైల్డ్ ఇష్యూ కోసం అంటే మాట్లాడా. సో కన్ఫర్మ్గా వెళ్ళి చూడండి. అండ్ నేను అందులో చెప్పాను కదా శ్వేతాస్ వరల్డ్కి మీనింగ్ ఏంటి, నేను ఎందుకు ఛానల్ పేరు పెట్టాను. సో నేను దేనికి పెట్టానంటే శ్వేతాస్ వరల్డ్ అంటే శ్వేత ప్రపంచం అన్నమాట. అది నా ప్రపంచం. నా ప్రపంచంలో నేను ఎలా ఉంటున్నా, ఏం చేస్తున్నా, నాకు ఏం నచ్చుతుంది, ఎలా తిరుగుతాను, ఏం మనకి ఇష్టం, ఎలా డ్యాన్స్ చేస్తాను, ఇందులో నావన్నీ ఇందులోనే ఉంటాయి కదా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నేనైతే ఈ ఛానల్లోనే కాదు, నేను అనుకున్న కూడా చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో ఏంటంటే నేను ఎన్నిసార్లు ఛానల్ పెట్టినా నాకు ఎవరో ఒకరు వచ్చి తీసేవారు. సో నేను కూడా నాకు అప్పటికి అంత మైండ్ లేకపోయేసరికి నేను కూడా ఇంకా సరే వాళ్ళకి నచ్చలేదు కదా అని తీసేసేదాన్ని. తర్వాత మళ్ళీ లేలేసి మళ్ళీ వాళ్ళు ఇంట్లో ఖాళీ ఉంటుంది, ఏం చేయట్లేదు, ఏంటి దేనికి పనికి వస్తుంది అనే మాట్లాడేవారు. ఇదేంటి ఛానల్ స్టార్ట్ చేసి అలా అంటారు, చేయకపోతే ఎలా అంటారు అనుకొని ఆల్రెడీ నేను బ్యూటీ దీనికోసం నేర్చుకున్నా, ఇంకా నేర్చుకోవాలి. సో నా మైండ్లో అయితే బ్యూటీ పార్లర్ రన్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. బట్ ఇంకో వైపు నుంచి కూడా నేను యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా నేను ఫస్ట్ ఇందులో తెలిస్తేనే కదా నా పార్లర్ కోసం కొన్ని అవును నాకు తెలియకుండా అడుగుతున్నా. నేను ఇప్పుడు ఆలోచిస్తున్నా ఏంటంటే వాళ్ళెవరో ఏదో అనుకుంటారని మన లైఫ్ని మన నచ్చిన విధంగా ఉంచుకోకపోతే మన లైఫ్ ఎందుకు, మనకుండే కోరికలు ఎందుకు చెప్పండి బస్. నిజంగా అసలు పక్క వాళ్ళు మనల్ని ఏమైనా పోషిస్తారా, వాళ్ళు మనకి ఏమైనా పెడతారా, వాళ్ళు మనం సక్సెస్ అయ్యామనుకోండి, ఈ అమ్మాయి సక్సెస్ అయిందా అని అంటారు. అదే సక్సెస్ కాకపోతే ఏం పని చేయరా, దేనికి పని కాదు, ఇంకా అలా ఉంటుంది అనేమాట. ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి, అది నార్మల్ అనమాట. సో మనము మన లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి, ఇది మాత్రం తప్పనిసరి. శ్వేతాస్ వరల్డ్ మీనింగ్ అంటేనే నేను అసలు ఆ పేరే నాకు ఏదో విధంగా ఉంది. ఎవరో మనకి శ్వేత మా మమ్మీ నాకు పెట్టింది కదా, నాకు శ్వేతాస్ వరల్డ్ ఈ ఛానల్కి పెడితే నాకు అది ఏదో గర్వంగా ఉంది. ఎందుకంటే కనీసం ఇందులో అయినా నా లైఫ్ స్టైల్ని నేను చూసుకున్నాము, నేను రీక్యాప్ చేసుకుంటాను. తర్వాత కొంచెం ఏజ్ అయ్యేసరికి నేను ఇలా ఉండేదాన్ని, నేను ఇలా ఎంజాయ్మెంట్స్ చేస్తాను, సో నేను ఇలా గడిపాను అనేవి అన్నీ ప్రతి ఒక్కటి పాయింట్ వైజ్గా ఇందులో ఉన్నాయనుకోండి. నేను తర్వాత చూసి నేను ఆనందపడవచ్చు కదా. సో నేను ఏదైనా సరే నా వీడియోస్ ఉంటాయి కదా, అది నాకు చాలా ఇష్టం గైస్. సో చాలా ఆనందంగా అయితే ఈ ఛానల్ని అయితే నేను స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ లైక్ సపోర్ట్ మీ. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొన్ని వ్యూస్ వస్తాయి. దానివల్ల నేను పార్లర్ నేర్చాక నేను కొంతమందికి తెలిసాక సో ఆర్డర్స్ చేసుకోవడం, పిక్ చేసుకోవడం, సో దానివల్ల కూడా నాకు బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది అంటారు యూట్యూబ్ చేస్తే నేను డబ్బుల కోసం కాదు, లేకపోతే నాకు బెనిఫిట్ వల్ల కాదు అంటారు. సో నేను బెనిఫిట్ కోసమే స్టార్ట్ చేశాను, నాకు మనీ కోసమే నేను స్టార్ట్ చేశాను కదా. చాలామంది అసలు ఒప్పుకోరనమాట. సో నేను మెమోరీస్ గుర్తుంచుకుంటా, లేకపోతే డబ్బుల కోసం కాదు అని అంటారు. బట్ నేనైతే స్టిల్ ఒకటే చెప్తున్నా, నేను మనీ కోసమే ఛానల్ స్టార్ట్ చేశాను. నేను ఎవరో ఏదో అనుకుంటారని నేనైతే అనుకోలేదు. మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, పాజిటివ్ కామెంట్స్ పెట్టండి, నేను ఎలా అయినా తీసుకుంటాను. ఎందుకంటే నేను అన్నీ చూసి వస్తున్నాను. నాకు తెలుసు మనం ఒక దీంట్లో దిగాము అంటే చాలామంది లాగే వాళ్ళే ఉంటారు. కామెంట్ చేయండి అది నిజమా కాదని. సో నేనైతే ఇంకా వస్తున్న వీడియోస్లో అయితే ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీకు ఎంటర్టైన్మెంట్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఫుడ్ బ్లాగ్స్ కావచ్చు, జస్ట్ బయటికి తిరిగే బ్లాగ్స్ కావచ్చు, ఏవైనా సరే ఇందులో ఉంటాయి. సో మెహందీ నేను పెడతాను, శారీ ప్రిపేటింగ్ చేస్తాను. అండ్ ఎవరికైనా సరే కావాలి అంటే నాకు
ఫాలో అయితే సో డిఎం చేస్తే ఎక్కడ అడ్రస్కైనా నేను